హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను అండి. చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కదా, వినాయక చవితి, దసరా, దీపావళి, ఇలా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదా. ఆ ఫెస్టివల్స్కి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఈ స్వీట్ రెసిపీని అయితే ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది రెడీ చేసి మనకి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. చాలా బాగుంటుంది. దీనికోసం బాదం, వాల్నట్స్, కాజు, పిస్తా, షుగర్, మిల్క్ పౌడర్, అలాగే ఇలాచీ పౌడర్, అలాగే 1 లీటరు చిక్కటి పాలను అయితే తీసుకోవాలి. వీటితోనే మనం స్వీట్ రెడీ చేసుకుంటామండి. అంతే, చాలా సింపుల్గా ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనకి మంచి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలని బాగా దగ్గరకు వచ్చే వరకు మరిగించుకోవాలి. చిక్కటి పాలను అయితే తీసుకోండి. పలుచగా ఉంటే స్వీట్ టేస్ట్ అనేది బాగోదు. అవి దగ్గరికి చిక్కబట్టడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకనే బాగా చిక్కగా ఉన్న పాలను అయితే తీసుకోవాలి. పాలు అడుగు పట్టకుండా కలుపుకుంటూ దగ్గరికి వచ్చే వరకు మరిగించుకోవాలి. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ వాల్నట్స్ కానీ అవి హెల్త్కి చాలా మంచిది. వాల్నట్స్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇలాగ మీరు రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారికి పిల్లలకి ఇలాగే ఈ స్వీట్ రెసిపీని అయితే చేసి పెట్టండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. పాలను కలుపుకుంటా అడుగు పట్టకుండా అయితే దగ్గరకు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది. బాగా మనం తీసుకున్న పాలు లీటర్ వరకు తీసుకున్నాం. 1/2 లీటర్ వరకు దగ్గర పడినాయి చూడండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకున్నాను. బాదం కానీ, వాల్నట్, కాజు, పిస్తా ఇవన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకున్నాను. ముందుగా పిస్తా షెల్స్ అయితే తీసేసుకుంటున్నాను. పప్పు వలుచుకుంటున్నానండి. వీటన్నిటిని వేరొక ప్యాన్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గీ కానీ ఏమీ యాడ్ చేయటం లేదు. డైరెక్ట్గా ప్యాన్లో వేసుకొని ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కదండి, ఆ మెత్తదనం పోయే వరకు, వాటిలో ఉన్న పచ్చిదనం పోయే వరకు లైట్గా కలుపుకుంటా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గీ కానీ ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. ఇంకోవైపు పాలు కూడా మరుగుతున్నాయి కదా, అస్సలు అడుగు పట్టకుండా అయితే కలుపుకుంటా పాలు మరిగించుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పౌడర్ చేసుకోండి. మీరు ఈ పౌడర్ని ఇలా చేసుకొని స్టోర్ చేసుకొని పిల్లలకి ఈ వాల్నట్ ఈ పౌడర్తోనే మిల్క్ షేక్ కూడా చేసి ఇవ్వచ్చండి. వాళ్ళకి అప్పుడప్పుడు మనకి పాలు బాగా మరిగించి ఈ పౌడర్ని ఆ పాలల్లో కలిపేసి పిల్లలకి ఇచ్చిన హెల్త్కి చాలా మంచిది. ఫుడ్ తినగా వీక్గా ఉంటారు కదా పిల్లలకి, ఆ పిల్లలకి ఇలాగా ఈ ప్రోటీన్ మిల్క్ షేక్ని రెడీ చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా హెల్తీగా, చాలా మంచిది పిల్లలకి. మీరు ఇలా పౌడర్ చేసేసుకొని స్టోర్ చేసుకొని ఉంచేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పౌడర్ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో అయితే వేసేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అస్సలు ఉండలు లేకుండా చూసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకున్నానండి లీటర్ పాలకి. మీకు షుగర్ వద్దు అనుకుంటే మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. షుగర్ కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు, నేను 3 స్పూన్లే తీసుకున్నాను. ఈ మిశ్రమం అంతా వేసుకొని బాగా కలుపుతూ ఉండండి. బబుల్స్లో వస్తున్నాయి చూసారా, దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. పౌడర్ అనేది ఉండలు లేకుండా అడుగు పట్టకుండా మంచి క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చింది చూసారా. ఈ టైంలో దగ్గర పడుతూ ఉంటుంది, గిన్నెకి అడుగు పడుతూ ఉంటుందండి. అందుకనే పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ నేను వేరే ఎక్స్ట్రాగా గీ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఈ పాలతోని మనం వేసుకున్న పౌడర్ మిశ్రమం కలుపుకుంటా దగ్గరికి వచ్చి కలర్ అనేది చేంజ్ అయిపోయి దగ్గరికి ఒక స్ట్రక్చర్ ఇట్లాగా వస్తుంది చూసారా, బర్ఫీలాగా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్కి కానీ లేదంటే ప్లేట్కి కానీ గీ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసుకున్న స్వీట్ రెసిపీని దీంట్లో వేసేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు నేను కాజు, పిస్తా, బాదంని తురుముకొని సన్నగా అట్లా తురుముకొని వేసుకున్నాను.
ఈ గిన్నెలోకి వేసేసుకొని, లేదంటే మీరు ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత చక్కగా లడ్డూల్లాగా ఉండేలాగా చేసుకోవచ్చండి. చల్లారిపోయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి, మిశ్రమం కొంచెం గట్టిగా. మీరు బాల్స్లా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగ బౌల్లో వేసుకొని పీసెస్లా అన్న కట్ చేసుకోవచ్చు. బాగా చల్లారిపోయిన తర్వాత రిటర్న్ చేసుకొని ఇలాగ పీసెస్లా కట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పీసెస్ని ఇలా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. సూపర్ సూపర్ అనాల్సిందే. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ పండగకి మీరు తప్పకుండా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. చాలా సింపుల్గా, కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. డ్రై ఫ్రూట్ వాల్నట్ బర్ఫీ రెసిపీ. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.